ఈరోజు తొలి స్వాతంత్ర యోధుడు సిపాయిల తిరుగుబాటు కన్నా ముందే వడ్డ ఓబన్న గారు బ్రిటిష్ సైన్యంపై జంగు సైరన్ ఊది ప్రాణాలకు తెగించి స్వాతంత్ర సంగ్రామంలో అమరుడయ్యాడు. ఆ యోధుని యొక్క ఉత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతా ఉన్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వడ్డర సామాజిక వర్గం నుంచి ఖమ్మం జిల్లా నుంచి మేము వడ్డ ఓబన్న విగ్రహ నిర్వహణ కమిటీగా మేము తెలియజేయదలుచుకున్నది ఏమిటి అని అంటే, రాజకీయ రంగంలో ఇందిరాగాంధీ హయాంలోనే ఈ జిల్లాకి ఒక ఎమ్మెల్యే బీఫామ్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించింది. అందుకు గాను ఇందిరమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మళ్ళీ అదే ఇందిరమ్మ రాజ్యంలో ఈ ఖమ్మం జిల్లా నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి హోదాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నామినేటెడ్ పోస్ట్ని కేటాయించాలని, అదేవిధంగా ఇన్ని రోజులుగా ఏ రాజకీయ పార్టీ కూడా ఏ నుంచి జడ్ వరకు ఉన్న ఏ పార్టీ కూడా వడ్డర్లను గుర్తించలేదు. ప్రతి రాజకీయ పార్టీ ఆఫీసులో వడ్డే ఓబన్న ఫోటో పెట్టాలని, ప్రభుత్వ కార్యాలయాలలో పాఠశాలల్లో ఖచ్చితంగా వడ్డే ఓబన్న ఫోటో పెట్టడంతో పాటు వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమాలని నిర్వహించాలని, అదేవిధంగా ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్లో వడ్డే ఓబన్న ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తూ ట్యాంక్ బండ్ పైన విగ్రహాన్ని నిర్మించాలని, అదేవిధంగా అన్ని మండల కేంద్రాలలో వడ్డే ఓబన్న ఉత్సవాలను ప్రభుత్వం ఈ రోజు నుంచి అంబేద్కర్ వారోత్సవాలు, జ్యోతిరావు పూలే వారోత్సవాలు, వీరనారి చాకలి ఐలమ్మ వారోత్సవాలు జరిపినట్టుగా వడ్డే ఓబన్న వారోత్సవాలు జరపాలని, అదేవిధంగా సహకార సంఘాలకు సంబంధించినటువంటి వాటి విషయంలో అయితేంది, కోఆపరేటివ్ సొసైటీల విషయంలో అయితేంది, ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని సువర్ణమైనటువంటి ప్రభుత్వం కాబట్టి వడ్డర్లకు ఇది ఒక స్వర్ణయుగంగా అనిపించేలా నిర్ణయాలు చేయాలని, అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా వడ్డర సంఘానికి ఊపిరి పోస్తూ సంఘం నిర్మాణంలో మొదటి నుంచి ఉన్నటువంటి డైరంగుల బ్రహ్మం గారు కావచ్చు, నర్ర ఎల్లయ్య గారు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి భక్తుల నాగేశ్వరరావు గారు, జ్యోతిబస్ గారు, అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజకీయ రణరంగంలో ఖచ్చితంగా వడ్డర్లకు ప్రాథమిక పాత్ర ఇవ్వాలని, రాబో కార్పొరేషన్ ఎలక్షన్స్ లో అదేవిధంగా జడ్పీటీసీ ఎలక్షన్స్ లో ప్రత్యేకంగా వైరా కాన్స్టిట్యున్సీ కావచ్చు, పాలేరు కాన్స్టిట్యున్సీ కావచ్చు, మధుర కాన్స్టిట్యున్సీ కావచ్చు, సత్తుపల్లి కాన్స్టిట్యున్సీలో కావచ్చు జిల్లా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని వినమ్రంగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మినిస్టర్ల దగ్గర, ప్రభుత్వ విప్పుల దగ్గర వడ్డర సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పిల్లల్ని అధికారులుగా పెట్టాలని, అర్హత ఉన్న వాళ్ళని ఖచ్చితంగా తీసుకోవాలని, అదేవిధంగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్న ధర్నా చౌక్ ఉద్యమంలో వడ్డర బిడ్డకి సస్పెండ్ చేయడం జరిగింది. ఆవిడను కూడా తిరిగి ఉద్యోగంలో తీసుకోవాలని ఇక్కడ వివరాలను చెప్పడం ఇప్పుడు సబబు కాదు కాబట్టి చెప్పట్లేదు. తెలంగాణ ప్రభుత్వంలో ఏదైతే అన్యాయం జరిగిందో వాటన్నిటిని కూడా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చర్చ జరిపి ఆ రిజర్వేషన్లు అన్నిటిని కూడా మళ్ళీ పునరుద్ధరించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు నుంచి అన్ని మండల కేంద్రాల్లో, గ్రామ కేంద్రాల్లో వారోత్సవాలు జరుగుతాయని, మేము జరుపుతామని, దానికి ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని అన్ని రాజకీయ పార్టీలు కూడా దీంట్లో పంచుకోవాలని, మా గురించి ఇక నుంచైనా మీరు గొంతు తెరవాలని, మీరు ఒకవేళ వివిధ రాజకీయ పార్టీలు మిగతా వాళ్ళు మా గురించి గొంతు తెరవని పక్షంలో వాటిపైన మేము గొంతెత్తాల్సి వస్తుందని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.